హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి పిండి డ్రై ఫ్రూట్స్ కుకీస్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో మనము రాగి పిండి డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే వేసి కుకీస్ తయారు చేస్తాము. హెల్త్కి అయితే చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. రాగి పిండి డ్రై ఫ్రూట్స్ కుకీస్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 40 గ్రామ్స్ వరకు బటర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని 40 గ్రామ్స్ బెల్లం పౌడర్ అయితే వేసుకుంటున్నాను. అలానే ఒక 50 ml వరకు పాలైతే పోసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఈ కుకీస్లో మనము షుగర్ కూడా యాడ్ చేయట్లేదు కాబట్టి హెల్త్కి అయితే చాలా మంచిది. పిల్లలు కూడా మంచిగా తినేయచ్చు. బటర్ బెల్లం పౌడర్ అనేది బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రాగి పిండి అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మనం తీసుకున్న రాగి పిండి అయితే 80 గ్రామ్స్ వరకు ఉంది. ఇందులోని ఆల్మండ్స్ పౌడర్ అండి. ఆల్మండ్స్ ని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుండా కొంచెం పలుగ్గా గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే పంకిన్ సీడ్స్ ని, సన్ఫ్లవర్ సీడ్స్ ని కూడా గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో కొన్ని నువ్వులు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఇందులోని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను ఏవేవి ఎంత మెజర్మెంట్స్తో తీసుకోవాలో పర్ఫెక్ట్గా చెప్తున్నాను. అంత మెజర్మెంట్స్తో తీసుకుంటేనే కుకీస్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ మనము ఓన్లీ రాగి పిండి మాత్రమే యూజ్ చేస్తున్నాము. ఎలాంటి మైదా కానీ వీట్ కానీ యూజ్ చేయట్లేదు. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండి అనేది ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఒకవేళ మీకు పిండి కానీ కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం పాలైన పోసుకొని పిండి మొత్తాన్ని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న పిండిని అయితే మనము చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇలా బాల్స్లో రెడీ చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకునే కుకీస్ సైజ్ అనేది ఈక్వల్గా ఉండాలండి. అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతాయి కుకీస్ అన్నీ. ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని ఒక ట్రేలో అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేను చిన్న సైజులో కుకీస్ అయితే చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు సైజ్ కొంచెం పెద్దవిగా కావాలనుకుంటే ఇంకొంచెం సైజ్ అయితే పెంచుకొని కుకీస్ అయితే చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని కుకీస్ పైన ఫ్రై చేసుకున్న పీనట్స్ తోటైతే గార్నిష్ చేసుకుంటున్నాను. ఇలా రెడీ చేసుకున్న కుకీస్ని 170 డిగ్రీస్ మీద ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుంటే మంచిగా కుక్ అవుతాయండి. ఇవైతే ఇందులో మనము మైదా కానీ వీట్ కానీ యూజ్ చేయట్లేదు కాబట్టి ఎంత సైజులో కుకీస్ అయితే మనం చేస్తామో అంతే సైజులో ఉంటాయండి. అంతకంటే ఎక్కువగా స్ప్రెడ్ అవ్వవు. ఇలా రెడీ చేసుకున్న కుకీస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండితోటి డ్రై ఫ్రూట్స్ కుకీస్ అయితే రెడీ అయిపోతాయి. హెల్త్కి అయితే చాలా మంచిది. పిల్లలకి బయట షాప్లో దొరికే కుకీస్ పెట్టడం కన్నా ఇలా ఇంట్లోనే హెల్తీగా కుకీస్ని రెడీ చేసి పెట్టండి. టేస్టీగా ఉంటాయి కాబట్టి ఇష్టంగా తింటారు. మేమైతే హర్షీస్ హోమ్ బేకరీ అని ఇంట్లోని ఒక బేకరీ అయితే స్టార్ట్ చేసాము. ఆన్లైన్ సేలింగ్ అయితే చేస్తున్నాము. ఒకవేళ మీకు ఈ కుకీస్ కానీ కావాలి అనుకుంటే పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దాంట్లో అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.